నరసింహారెడ్డి అనే వ్యక్తి సంగారెడ్డి బైపాస్ రోడ్డులో ఏ1 రెడ్డి పేరుతో కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. అయితే వ్యాపార నిమిత్తం గురువారం అతను బ్యాంకులో నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసి తన కారులో తన కిరాణా షాపుకు తిరిగి వచ్చాడు. బైక్ పైన అతనిని ఫాలో అవుతూ ఇద్దరు వ్యక్తులు షాప్ ముందు పార్కు చేసి ఉంచిన కారు అద్దాలను పగలకొట్టి ముందు డ్రాలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. అయితే బాధితుడు కారు వద్దకు వెళ్లి చూస్తే అందులో డ్రాలో పెట్టిన 54,000 రూపాయలను దోచుకెళ్లినట్లు గమనించాడు. అయితే మిగతా 7.46 లక్షల డబ్బు అంతా వెనుక సీట్లో పెట్టి ఉండడంతో అది గమనించకుండా ముందు పెట్టిన తక్కువ నగదును చోరీ చేయడంతో బాధితుడు కాసింత ఊపిరి పీల్చుకున్నాడు. పక్కా ప్లాన్తో తెలిసిన వాళ్లే ముందుగానే ప్లాన్ ప్రకారం ఈ దోపిడీ చేసి ఉంటారని ముందున్న సీసీ కెమెరాను కూడా తొలగించారని బాధితుడు తెలిపాడు. ఇటువంటి దోపిడీల నుండి సంగారెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ వారు సూచిస్తున్నారు.